నేను మీ వెంకట్, వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? బయట అయితే ఎండలు దారుణంగా కొడుతున్నాయి. సో ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి బయటికి వెళ్తే ఫేస్ అయితే ఈ విధంగా తయారవుతుంది. సో నార్మల్ గానే మనం కొంచెం నల్లగా అండ్ అలానే మన అంటే ఏజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం పింపుల్స్ అలా ఉంటాయి కదా. సో వాటన్నిటికీ సొల్యూషన్ చేయాలి అంటే రీసెంట్ గా చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నా ఫేస్ చూసుకున్నట్లయితే చాలా అంటే నాది నార్మల్ గానే ఆయిలీ స్కిన్ అనమాట. సో దానివల్ల నాకు పింపుల్స్ ఇంకా అలానే ఈ ఎండకి ఈ విధంగా అయితే బాగా అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు దీనికి ఒక క్రీమ్ అయితే తీసుకొచ్చాను. సో అదేంటి అసలు అది ఎలా పనికొస్తుంది అనేది, క్రీమ్ అని చెప్పడం కంటే ఫేస్ వాష్ అండ్ పీల్ ఆఫ్ మాస్క్ అని చెప్తే బెటర్ అనుకుంటా. సో ఇది నాకు ప్రజెంట్ అయితే ఆఫర్ లో వచ్చింది. అండ్ అలానే సో మనకి ఇది నేను వచ్చేసరికి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో తీసుకున్నాను అనమాట. దీని పేరు చూసుకున్నట్లయితే ఎవర్ యూత్ ఫేస్ వాష్ అండ్ గోల్డెన్ పీరియడ్ అంటారు కదా, అంటే మనకి గోల్డ్ మాస్క్ ఉంటుంది కదా. సో అది సో ఇది నార్మల్ గా మనకి ఒకటే 100 రూపీస్ పడుతుందండి. కాంబో ఆఫర్ లో మనకి రిలయన్స్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఆన్లైన్ లో కూడా చాలా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. సో ఇది చాలా మంది కూడా యూస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా అండ్ వీక్లీ ప్రైస్ అలా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది ఫేస్ వాష్ అనమాట. ఇది వచ్చేసరికి యాపిల్ తో రెడీ అయింది అనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయని చాలా మంది చెప్పారు. సో ఇప్పుడు నేను ఇది యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉందో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో 99% బాగుందనే చెప్తున్నారు రివ్యూ అయితే. సో నేను యూజ్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ప్రెసెంట్ నా ఫేస్ అయితే ఎలా ఉందో చూడండి. ఇది ఇప్పుడు ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా ఒకసారి చూడండి. సో ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి ఎవరీ యూత్ మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్. మనకి ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీన్ని ప్రొడక్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక 100% సోప్ ఫ్రీ, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్. మనకి ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా పనికొస్తుంది. సో ఇది ఏ స్కిన్ టైప్ అని వాళ్ళకైనా పనికొస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ సూట్స్ ఫర్ ఆల్ స్కిన్స్ అని మనకి బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఇది డాక్టర్స్ చేత టెస్ట్ చేసింది. సో దీనివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా, నేను ఇందాక చూపించిన ఫేస్ కి ఈ ఫేస్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. సో ఏదో క్రీమ్ అప్లై చేసుకున్నట్లు ఉందన్నమాట. చాలా నీట్ గా ఉంది ఫేస్ వాష్ చేసుకుంటే దీంతో. సో నెక్స్ట్ వచ్చేసరికి పీల్ ఆఫ్ మాస్క్ అని చెప్పాను కదండి. సో ఇది వచ్చేసరికి ఎవర్ యూత్ న్యాచురల్స్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్. సో మనకి ఇది 15 మినిట్స్ అప్లై చేసుకోమని చెప్పారనమాట. సో ఇదనమాట. ఇందులో కూడా మనకి డాక్టర్స్ చేత మనకి డాక్టర్స్ చేత టెస్ట్ చేయించబడింది అనమాట. దీనివల్ల కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఇది నేను ఇప్పుడు నా ఫేస్ కి అయితే అప్లై చేయబోతున్నాను అనమాట. ఈ 2 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్కిన్ కి. అండ్ అంతేకాకుండా సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయితే మన స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాకుండా మన గ్లో అనేది పోకుండా ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా మీరు సన్ స్క్రీన్ మాత్రం డెఫినెట్ గా వాడండి. SPF 50 వాడండి. సో దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా మంది అంటారు ఇవన్నీ మనకు అవసరం అంటే డెఫినెట్లీ అవసరమే. ఎందుకంటే లేడీస్ మాక్సిమం ఇంట్లోనే ఉంటారు. సో మనం బయట తిరుగుతాం కాబట్టి ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి మనం కంపల్సరీ వాడాల్సిందే. సో ఇది నేను సరికి కొంచెం తీసుకుంటున్నాను అనమాట. అంటే లైక్ మీ ఫేస్ కి మీరు ఎంత యూజ్ చేయాలనుకుంటున్నారో అంత తీసుకోండి. సో చెప్పాను కదండి గోల్డెన్ మాస్క్ అనేసి. సో ఇదన్నమాట. సో నేను ప్రెసెంట్ అయితే కొంచెం తీసుకుంటున్నాను. దీన్ని మనకి స్కిన్ మొత్తం కూడా మంచిగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి తర్వాత పీల్ రావాలి కాబట్టి. సో ఇది ఈ విధంగా కొంచెం తిక్కుగానే అప్లై చేసుకున్నాం, ఎందుకంటే మనకి మాస్క్ టైప్ లో రావాలి కాబట్టి. లేదు అంటే పల్స్గా అప్లై చేసుకుంటే మళ్ళీ అది మనకి లేసిపోద్ది అనమాట, దమ్ములాగా. సో ఫేస్ మొత్తం అప్లై చేసుకున్నా పర్లేదు. నాకు ఫుల్ బీడ్ లేదు కాబట్టి ప్యాచీ బీడ్ ఉంది కాబట్టి నేను ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఫుల్ గా బీడ్ ఉంటే సో మన ఫేస్ చూపిస్తాను నేను ఒక నిమిషం. సో మీకు ఎంత అయితే కావాలో అంత తీసుకొని ఈవెన్గా అప్లై చేసేసుకోండి. సో నా జనరల్ గా జెంట్స్ కి ఎవరికైనా సరే ఇక్కడ దాకా మనం అప్లై చేసుకుంటాము. బట్ నాకు ఫుల్ గా బీడ్ లేదు కాబట్టి నేను మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా ఫేస్ మొత్తానికి అయితే అప్లై చేసేసుకోండి. సో నాకైతే ఫేస్ కొంచెం మండుతుంది. సో ఈ విధంగా మొత్తం అయితే మంట లాగా అనిపిస్తుంది అనమాట లైట్ గా. అండ్ మీరు ఐస్ అండర్ ఐ కింద కానీ చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను ఫేస్ మాస్క్ మొత్తం కూడా అప్లై చేశాను. నాకు లైట్ గా అయితే కొంచెం
జుమ్ 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 అనే టైప్ లో మండుతుంది అనమాట ఫేస్ మొత్తం కూడా. అండ్ మీరు ఇది మాత్రం డెఫినెట్లీ స్కిప్ చేయొద్దండి. ఇక్కడ ఐస్ ఉంటాయి కదా, సో ఈ ఐస్ దగ్గర అండ్ అలానే అందరి కింద ఈ కింద కంపల్సరీ అప్లై చేయకూడదు. అండ్ నేను కింద దాకా మనకి నార్మల్ గా ఏదైనా సరే ఇక్కడ దాకా అప్లై చేస్తారు కదా, అప్లై చేస్తున్నాను అనమాట. బట్ ఇక్కడ నేను అప్లై చేయలేదు, ఎందుకంటే అసలు ఇది ఎలా ఉంటది ఏంటనేసి రివ్యూ ఇద్దామనేసి కదా నేను అప్లై చేసుకుంది. అండ్ నా స్కిన్ కూడా అంత మంచిగా లేదు అనేసి అప్లై చేశాను అనమాట. సో ఒక 15 minutes తర్వాత రిజల్ట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో చూసేసేయండి. బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో వ్లాగ్ లో ఏంటంటే నేను కింద చెప్పాను కదా ఇది ఆరిపోయిన తర్వాత చూపిస్తాను అనేసి. సో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆరిపోయింది అనమాట ఆఫ్టర్ 15 minutes తర్వాత ఇది. సో ఇక్కడ ఏమంటే లైక్ నాకు డౌట్ ఉండే అసలు ఇది వస్తుందా రాదా అని. బెటరే, బట్ నేను ఏంటంటే కొంచెం థిక్గా అప్లై చేయాలి, కొంచెం పల్సర్ అప్లై చేశాను అనమాట. సో ఇది ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేద్దాం అనమాట. సో దీన్ని రిమూవ్ చేసే దానికంటే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్న గంట సింబల్తో ఒక గుర్తు అయితే గుర్తుంది. సో అదనమాట. సో ఎప్పుడైనా సరే పీల్ ఆఫ్ మాస్క్ ని రిమూవ్ చేసేటప్పుడు మనం కింద నుంచి రిమూవ్ చేయాలన్నమాట, పైనుంచి ఎలా పడితే అలా రిమూవ్ చేయొద్దు. సో ఇది మనకి ఒకవేళ ఇది ఆరిపోయిందా లేదా అని తెలియడానికి కూడా ఇలా అన్నప్పుడు మనకి ఈ విధంగా లెగిస్తే ఇది ఆరిపోయినట్లు అనమాట. సో ఇలా ఊరితే సరిపోతుంది. సో ఈ విధంగా మనం చిన్నగా తీసేసుకుంటే సరిపోద్ది. కొన్ని ఉంటాయి చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తారు, దానివల్ల మనకి ర్యాషెస్ అలాంటివి వస్తాయి అండ్ అలానే బ్లడ్ కూడా వచ్చేటట్టు ఉంటుంది అనమాట. నేను పల్స్గా అప్లై చేశాను కాబట్టి నాకు చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది. సో మనం ఇది రిమూవ్ చేసేటప్పుడు కూడా మన స్కిన్ పైన కనిపించిన చిన్న పాటి వెంట్రుకలు ఉంటాయి కదండి, సో అవి కొంచెం పీకుతుంటే సురుకు అంటా ఉంటాయి. సో దానివల్ల మీరు ఏదో ఇది అప్లై చేస్తే మనకి ఇలా అయ్యింది అనుకోవద్దు. సో ఎటువంటి మనం పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేసినా సరే మనకి ఆ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఫేస్ చేస్తారు. సో రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే అది అర్థమవుతుంది. సో నేను కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు, బట్ ఏదో కొంచెం ఉన్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఇలా కింద నుంచే పీకాలన్నమాట పీల్ ఆఫ్ మాస్క్. ఎప్పుడైనా పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఇలా చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. సో మనం ఇది ఎందుకు అప్లై చేస్తామంటే ఏదన్నా ఏదంటే డెడ్ సెల్స్ అంటారు కదండి, సో అలాంటివన్నీ కూడా మనకి పీల్ ఆఫ్ మాస్క్ లో వచ్చేస్తాయి అనమాట. సో చూడండి ఎంత సింపుల్ గా మనకి ఇలా ఇక్కడ ఉందంతా కూడా నా స్కిన్ పైన మట్టి అంటారు కదా, సో అలాంటిదంతా దీంట్లో వచ్చేసింది మనకి. సో డెడ్ సెల్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేను మీకు వీడియోలో చూపించినా అది కనిపించదు కాబట్టి చూపించట్లేదు అనమాట. సో ఇంకా ఏమన్నా చిన్నవి ఉంటే వాటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకోండి. సో ఈ విధంగా అనమాట. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. సో మన ఛానల్లో అయితే చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో మీ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే ఇదన్నమాట. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్తో వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. సో మీకు అక్కర్లేదు ఫేస్ వాష్ చేసుకోకపోయినా కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో తెలుస్తుంది. బట్ ఇంకా మంచిగా రిజల్ట్ కావాలి అంటే ఒకసారి వాష్ చేసుకోవాలి కాబట్టి అలాను. సో నేను వాష్ చేసుకొని చూపిస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ మొత్తం కూడా పోయింది, ఒక 10% కూడా లేదు, ఒక 1% అలా ఉంటుంది అక్కడక్కడ. సో దాన్ని మొత్తం మనం రిమూవ్ చేయాలంటే ఫేస్ వాష్ చేస్తే చక్కగా మనకి ఫేస్ వాష్లో వెళ్ళిపోద్ది అనమాట. సో నేను ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను అనమాట. మాస్క్ కానీ ఇంకా మేకప్ కానీ అలాంటివి వేసుకునేటప్పుడు మనం ఈ హెయిర్ ఉంటుంది కదండి, సో ఇక్కడ ఈ హెయిర్ మొత్తానికి కూడా మనం ఒక బ్యాండ్ వేసుకుంటే మనకి ఇలా హెయిర్ కనుక్కోకుండా అలాంటి ప్రాబ్లం అనుకుని ఉంటుంది అనమాట. సో చూసారు కదా, సో చూడండి బిఫోర్ ఆఫ్టర్ చాలా అంటే చాలా చేంజ్ ఉంది. సో నా స్కిన్ కూడా గ్లోనెస్ అయితే కనిపిస్తుంది నీట్గా. సో మీరు అనుకోవచ్చు స్కిన్ గ్లోనెస్ అంటున్నాడు బట్ బ్లాక్గా ఉంది ఏంటి అని. బట్ బ్లాక్గా ఉన్నా కూడా స్కిన్లో గ్లో అనేది అలా అంటే లైక్ మెరుస్తూ కొంచెం మంచిగా హెల్దీ స్కిన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. సో నేను మీకు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను. అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట.
సో ఇప్పుడైతే ఒకసారి నేను మీకు ఏమంటారు సో ఫైనల్గా అయితే ఇదన్నమాట. సో బిఫోర్ ఆఫ్టర్ మీ రిజల్ట్ చూడొచ్చు ఎంత బాగా ఉందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదండి నా ఫేస్ అయితే ఎంత నీట్ గా గ్లోనెస్ ఎంత బాగా వచ్చిందో. సో చాలా అంటే చాలా బాగా ఉంది. సో బిఫోర్ ఆఫ్టర్ మనకు ఒక మేకప్ లుక్ అయితే వచ్చిందనమాట. సో మీరు కనుక ఇంకా డిఫరెంట్ క్రీమ్స్ యూస్ చేస్తుంటే వాటిని ఆపేసి సింపుల్ గా 2 steps లో మనకి స్కిన్ మంచి గ్లోనెస్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.